సంతోషం అండి అంతే. హిందీ పాటలు కూడా రాశారంటే హిందీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? తెలుగు అంటే ఓకే మిమ్మల్ని బాగా బూస్ట్ చేశారు అనుకోండి మీ గురువు గారు. సో అటు హిందీ పాటలు అంటే బాద్షా గారిది ఒక పాట రాశానండి. దానికి ఇది సజ్నా అని ఒక తెలుగు హిందీ సాంగ్, సజ్నా అదే పాట. అది ఎవరో అంటే ఇలాగే నేను ఎక్కడో రీచ్ అవుట్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి ఇలాగా పాట ఉందండి కొంచెం ఇస్తారా అంటే తప్పకుండా అండి అని. అది మళ్ళీ ఒక మ్యారేజ్ సెట్టింగ్ అలాగే ఉంటుంది అనమాట. సరే అండి ప్రయత్నిస్తానండి అని మొదలుపెట్టా. అలాగా అది వచ్చిందండి. అవకాశం ఎలా వచ్చిందంటే నన్ను గుర్తుపెట్టుకుని నేను అంటే ప్రస్తుతానికి కొంచెం నేను ఇక్కడ లోకల్లో ఉండలేకపోతున్నాను, వేరే ప్రాంతంలో ఉండడం వల్ల అప్పటికీ జనాలు అందరూ నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేసి అవకాశాలు వాళ్ళు ఇస్తున్నారండి. సో అలాగే అది తమిళ అయినా హిందీ అయినా మలయాళంలో కూడా ఒక మలయాళం సినిమా కూడా రాశానండి అప్పట్లో. అదే మన ప్రియా వారియర్ గారిది అప్పట్లో అదేదో ఆ కన్ను కొట్టేది ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఆ సినిమాలో పాట రాశాను. అలా ఏదో హిట్ సాంగ్స్ లోకి తెలియకుండా నేను ప్రవేశించడం జరిగింది. మళ్ళీ ఎలా అవకాశాలు వచ్చాయంటే ఇస్తున్న వాళ్ళు గొప్పతనం అండి అంతే తప్ప నాకు నేను వెళ్ళి అడిగింది అంటూ నాకు గుర్తున్నంత వరకు ఏదీ లేదు. వారు గుర్తుపెట్టుకుని నాకు ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి. అండ్ బాద్షా కూడా తన పాటలు కూడా చాలా బాగుంటాయి, ప్రైవేట్ సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్స్. సో ఆ సజ్నా జర్నీ గురించి కూడా చెప్పండి కొంచెం. అదే అండి, ఆ సజ్నా అనేది అప్పటికే హిందీలో చాలా హిట్ అయిపోయిన పాట, చాలా మందికి చేరువైన పాట. తెలుగులో రాయమన్నారు. హిందీని తెలుగులోకి తీసుకురావడం కొంచెం అంటే ఈ అనువాద పాటల్లో ఎలా ఉంటుందంటే అండి మనం అది దాని ముందే చాలామందికి చేరువై ఉంటుంది. మనవారు చాలా తెలుగువారు అందరూ అన్ని పాటలు ఆదరిస్తారు. అలాగే ఆ పాటల్ని వాటి మాతృగా హిందీలో అయినా కూడా మనవారు అప్పటికే చాలా ఆదరించి ఉంటారు. దాన్ని ఉన్న పాటని నేను దాని బ్యూటీ దాని అందాన్ని నేను పాడు చేయకూడదు. అది నేను ఫస్ట్ పెట్టుకునే ఒక ఇదండి రూల్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకొని దానికి ఇంకొక వేరే డైరెక్షన్లో దానికి ఇంకెవరన్నా నేను తీసుకురాగలనా, మళ్ళీ అక్కడ ఉన్న ఆ సందర్భాన్ని దాటకుండా అదే సందర్భాన్ని ఇంకొక విధంగా ఏమన్నా చెప్పగలనా అనేది ప్రయత్నిస్తూ ఉంటాను. సో అలాగా ఆ సజ్జనాకి ఖచ్చితంగా అండి కొన్నిసార్లు లిప్కి కూడా రాయాల్సి వస్తుంది. అలాంటప్పుడు అది ఇంచుమించు తెలుగు పాట కిందే తీసుకురావడానికి చాలామంది రచయితల్లాగా నేను కూడా ప్రయత్నిస్తూ ఉంటానండి. వారి దారిలోనే నడుస్తూ మంచి గొప్ప గొప్ప రచయితలు రాజశ్రీ గారు, వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ ఎన్నో పాటలు రాశారు. అలాగా వారందరి ప్రభావం, వారందరి ఆశీర్వాదం మా రచయితలు నాతో పాటు రాస్తున్న చాలామంది రచయితల మీద ఖచ్చితంగా ఉంటుంది. మీరు హమ్ చేస్తుంటే నేను బ్రేక్ చేసా ప్లీజ్. అయ్యో మదనా నువ్వేనా నేనంటే నువ్వేనా నందిస్తా కదా హాయిగా హాయిగా అంతే. అండ్ అజిత్ గారి పాటలు అంటే ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అసలు అందరికీ తెలిసిందే. సో దాన్ని గుర్తు పెట్టుకొని మరి రాయాల్సి ఉంటుంది, అదొక ప్రెషర్ మళ్ళీ. అదే అండి, ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, విజయ్ గారు, అజిత్ గారు వీళ్ళందరికీ వాళ్ళు తమిళ్లో యాక్టర్స్ అని తెలుసు, కానీ వారి చిత్రాలు మనం కూడా ఇక్కడ అంతే ఆదరించేవాళ్ళం. వాళ్ళు మన వాళ్ళకి ఇంచుమించు మన వాళ్ళ కిందే మనం చాలా సినిమాలు ఆదరించాం. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారిని నాకు తెలిసినంత వరకు మన తెలుగు వారి కిందే లేవండి. వారందరూ గొప్ప గొప్ప నటులు, విజయ్ గారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నాకు తమిళ్లో వారందరి చిత్రాలకి రాసే అవకాశం వచ్చిందండి. నేను అందరికీ ఇంచుమించు ఇప్పుడు చూసుకుంటే అండి రజనీకాంత్ గారు 2 చిత్రాలు రాశానండి, విజయ్ గారు 2 చిత్రాలు రాశాను, అజిత్ గారిది రాశాను, వీరందరికీ కమల్ హాసన్ గారిది రాశాను విక్రమ్ అనే సినిమాలో. వీరందరికీ రాసే అవకాశాలు వచ్చాయండి. అజిత్ గారిది గత ఏడాది అయితే తెగింపు అనే ఒక చిత్రం వచ్చిందండి. మన జిబ్రాన్ గారు రన్ రాజారావు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. అలాగా అజిత్ గారికి రాసే అవకాశం కూడా వచ్చింది. పూర్తి అది నా సింగిల్ కార్డ్ అండి, అది యాక్చువల్లీ అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది. చాలా మంచి అవకాశం అండి అది కూడా. ఇలా అన్ని పాటలు రాయడం ఈజీనా లేదంటే సింగిల్ సాంగ్?
అంటే అండి నాకు పాట అవకాశం ఒకటైనా అన్ని పాటలైనా నాకు గొప్ప అవకాశం అండి. ఈజీగా కష్టమా అంటే ప్రతి పాటలోనూ కష్టం ఉంటుందండి. అన్ని పాటలు ఉంటే ఇంకా వాళ్ళతో పాటు ప్రయాణిస్తూ ఉంటాం కాబట్టి ఒక పాట అయిపోయిన తర్వాత ఒకటి, ఒక పాట అయిపోయిన తర్వాత ఒకటి, ఒక్కొక్కసారి రెండు ఒకేసారి రాస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. కొంచెం కష్టతరమైన క్వశ్చన్ అనేది, బట్ ఉన్న కష్టం అయితే సేమ్ అండి, ఒక పాటకైనా అన్ని పాటలకైనా. ఎక్కువ పాటలు వస్తే ఇంకా మంచిది, ఇంకా ఎక్కువ చేరువవుతాము, ఇంకా ఎక్కువ పాటలు రాసే అవకాశం ఉంటుంది. సో ఓకే, ఫైనల్ గా మనం ఒకసారి సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే సంక్రాంతి పండగ స్పెషల్ కాబట్టి. తప్పకుండా. అసలు ఇప్పటి వరకు ఇన్ని పాటలు, ఇన్ని మంచి మంచి సాంగ్స్ గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వలేదు? 1 2 అని ఇట్లా. నాకు ఇంటర్వ్యూస్ అంటే పాటలన్నీ కూడా హూక్ స్టెప్ తో సహా అవి హిట్ అయినవి, అందరికి తెలిసిన పాటలు. అంటే నాకు పాట రాసుకోవడం వేరే పని, పాట ఇలాగే ఉంటుందండి. ఇంటర్వ్యూలో అంటే కొంచెం కొత్త అండి, నాకు అంత అలవాట్లేవు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంటర్వ్యూలు చూసిన అనుభవంతోనే కొనసాగిస్తున్నాను తప్ప. అదే అండి, ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశాలు అండ్ ఆలోచన ఎప్పుడు రాలేదు. పాట రాయడం వరకు, ఆ పాటను తీసుకెళ్ళడం వరకు ఉంటే చాలా అనిపించేదండి. బట్ ఈరోజు ఇలాగా 10 TV ద్వారా అంటే సాయి కిరణ్ అనే, శ్రీ సాయి కిరణ్ అనే పేరు చాలామంది వినుంటారు. ప్రత్యక్షంగా వ్యక్తిగా నేను తెలియని వాళ్ళు చాలామంది ఉండుంటారు. నాకు ప్రపంచాన్ని మొత్తానికి నన్ను ఈ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు 10 TV వారికి మొట్టమొదటిసారిగా నన్ను ఇలాగా అందరికీ పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.